వెల్కమ్ టు మెగా నైన్. నేను మీ జర్నలిస్ట్ ఎలంని. ఈరోజు విజయవాడ సిఐడి కార్యాలయానికి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రానున్నారు. వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తొలిసారిగా ఆయన కేసులను కూడాను ఎదుర్కొంటూ విచారణకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కాకినాడ ఫోర్టుకు సంబంధించి తన వద్ద నుంచి బలవంతంగా తన షేర్లను కొనుగోలు చేశారని, బలవంతంగా మార్పిడి ఏదైతే వాటానికి సంబంధించి మార్పిడి కూడా చేశారని కేవీ రావు ఏదైతే కాకినాడ ప్రైవేట్ లిమిటెడ్ ఫోర్టుకు సంబంధించిన అధినేత కేవీ రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుని సిఐడి తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా సిఐడి పోలీసులు ఈరోజు విజయసాయిరెడ్డిని విచారణకు రావాల్సిందిగా కూడాను నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విచారణకు ఈరోజు విజయసాయిరెడ్డి వస్తారా లేదా అనేది కూడా ఇంకా తీయాల్సిన అవసరం ఉంది. ఉదయం 11 గంటలకి విచారణ రమ్మన్నారు. మధ్యాహ్నం 12 లోపు ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనని చెప్పి నోటీసులు ఇచ్చిన సిఐడి అధికారులు తెలియజేయడం జరిగింది. అయితే విక్రాంత్ రెడ్డి ఏమన్గా ఉన్నారు ఈ కేసులో, విజయసాయిరెడ్డి రెండో వ్యక్తిగా ఉన్నారు. అలాగే మిగతా ముగ్గురు కూడాను ఉన్నారు. ఇందులో A1 A2 సంబంధించి మొత్తం కూడాను A5 వరకు కూడాను 5గురు నిందితులను సిఐడి చేర్చిన నేపథ్యంలో A1 విక్రాంత్ రెడ్డి ఇప్పటికే హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు. విజయసాయిరెడ్డికి సంబంధించి కేసు A2 ఉన్న నేపథ్యంలో ఆయన బెయిల్కి అప్లై చేశారు. ఇంకా దానికి సంబంధించిన తీర్పు రాలేదు. ఈ నేపథ్యంలోనే విజయవాడ ప్రాంతీయ కార్యాలయానికి సిఐడి పోలీసులు ఇచ్చిన నోటీసుల మేరకు ఈరోజు ఆయన విచారణకు వస్తారనేది మన దగ్గర ఉన్న సమాచారం. అయితే వస్తారా లేదా ఆయనకు సంబంధించిన న్యాయవాదులు హాజరయ్యి ఏమైనా ఎవరినిస్తారనేది కూడాను వేచి చూడాలి. ఈ లోపు ఆయన హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటారా లేదనేది కూడాను వేచి చూడాలి. మొత్తమే కూడాను విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీని వీడిన తర్వాత తొలిసారిగా విజయవాడ వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వచ్చే రాకను సంబంధించి అటు వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు కూడాను స్పందించలేదు. తను రాజకీయాలు దూరంగా ఉంటానని, వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి వైదొలిగిన తర్వాత కూడాను కేసుల తీవ్రత, అలాగే ఆయన మీద గతంలో చేసిన కొన్ని తప్పిదాల మీద ఇటు కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేస్తుంది.